యెషయా గ్రంథము 40 అధ్యాయము 29 వచనం. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. ఈ 40 అధ్యాయమంతా కూడా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఓదార్పు ఇచ్చే సందేశంగా మనం చెప్పుకోవచ్చు. ఇశ్రాయేలు ప్రజలు బబులోను దేశంలో చెరలో ఉన్నప్పుడు వారు నిరుత్సాహానికి గురై దేవుడు మా మనవులను ఆలకించట్లేదు. మా సమస్యల్లో దేవుడు సహాయం చేయట్లేదు అని వారు హృదయములో వేదనతో, చింతతో, బాధతో ఉన్నప్పుడు ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా తను వాగ్దానం చేస్తున్నటువంటి సందేశం ఏమిటంటే, నేను ఎప్పుడు అలసిపోను. నీ బలహీనతలో నేను నీ బలమవుతాను అని ధైర్యపరుస్తున్నటువంటి ఈ వాక్యం. మన ఆత్మీయ జీవితంలో మనం ఎన్నో సార్లు అలిసిపోయినటువంటి వారముగా, నిరుత్సాహపడినటువంటి వారముగా, సొమ్మసిల్లిపోయినటువంటి వారముగా మనం ఉన్నప్పుడు దేవుడు తన వాగ్దానం ద్వారా మనలను ధైర్యపరుస్తా ఉన్నాడు. మనం అనుకుంటాం మనం దేని నిమిత్తమైన ప్రార్థన చేసినప్పుడు, ఆ ప్రార్థనకు జవాబు రావడం ఆలస్యమైనప్పుడు మనకనిపిస్తది, దేవుడు నా ప్రార్థన ఆలకించటం లేదు. దేవుడు నా ప్రార్థనకు జవాబు ఇవ్వటం లేదు గనక దేవుడు నన్ను మర్చిపోయాడు అని మనం అనుకుంటాం గానీ, దేవుడు ఎప్పుడు కూడా మనలను మర్చిపోయే దేవుడు కాదు. మనము దేవుని సన్నిధిలో వచ్చి, నా బలము చేత కాదు, నా జ్ఞానము చేత కాదు, లేక నా ధైర్యం చేత కాదు, నాకొచ్చినటువంటి ప్రతి సమస్యను నా బలము చేత నేను జయించలేను, ఎదుర్కోలేను అని మనము దేవుని సన్నిధిలో వచ్చి మనం ఒప్పుకున్నప్పుడు, ఆ సమస్యను లేక ఆ కష్టాన్ని, ఆ బలంను జయించటానికి దేవుడు ఒక నూతనమైనటువంటి బలాన్ని ఆయన ఇస్తాడు. అదే ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో, నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చేయగలను. మన బలముతో మనం జయించలేని కార్యములన్నీ కూడా దేవుని బలము చేత మనం సమస్తము జయించగలము గనక, మన బలము సరిపోనప్పుడు మనము ఖచ్చితంగా దేవుని బలాన్ని కోరుకొని ఆయన యొద్దకొచ్చినప్పుడు సమస్త కార్యములన్నిటిని కూడా జయించడానికి దేవుడు సహాయం చేసేవాడుగా ఉన్నాడు.